ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తెరచినటువంటి ప్రతి సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా చింతపల్లిలో నుండి క్రీస్తుని తరపుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎండలు మిండుగా ఉన్నాయి, రేపు ఇంకా ఎక్కువగా ఉంటాయంట. వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తున్నారు. రేపు ఇంకా ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగానే హెచ్చరిక చేస్తున్నారు. ఆ హెచ్చరిక ఎవరైతే వింటారో వారు రక్షించబడతారు. ఇనిమే గ్రంథంలో 13వ అధ్యాయము 23వ వచనంలో, ఇనిమే గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనంలో పదమూడవ అధ్యాయము 23వ వచనం, కూర్చు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలరా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడును అంటున్నాడు. ప్రార్థన చేయలేదు, ఇంకా చేస్తాను. కూషు దేశస్థుడు అంటే ఆఫ్రికా దేశస్థుడు, నల్లటి వాడు, భూమధ్యరేఖ ప్రాంతంలో ఉండేటువంటి ఆ ప్రాంతం అని. అంచేత సూర్యుడు నిట్టనిలుగా పడుతూ ఉంటాడు, కిరణాలు. వాళ్ళంతా నల్లగానే ఉంటారు, నీగ్రోలు అంటారు వాళ్ళని. వాళ్ళ చర్మం ఏమైనా మార్చుకోగలరా? ఎన్ని సబ్బులు పెట్టి తోమేసినా ఇప్పుడు బంగారం ఉందే, మరి తెల్లగా మారాలంటే, దాసులాగా మారాలంటే మారగలరా? నలుపు నలిపే కానీ తెలుపు కాదు. వేమగారు కూడా చెప్పాడు, ఎలుకతోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు చెప్పాడా? ఎంత సోడా వేసి, ఎంత ఊరబెట్టేసి, నానబెట్టేసి, బండ మీద బాధేసినా ఆ నలుపు నలిపే కానీ తెలుపు రాదు. అదేనమాట. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలరా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలరా? ఆ చిరుతపులికి ఆ పేరెలకు వచ్చింది చారల పులిని. ఆ చారల పుట్టుతోనే వచ్చాయండి, అవి పోవాలంటే పోవు. ఒకవేళ కృషి దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలిగితే, ఈ చిరుతపులి తన చారల్ని మార్చుకోగలిగితే కీడు చేయుట అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడు. నిద్రపోవడానికి అలవాటు పడిపోయినాడు మెలుగుగా ఉంటాడు. ఆలస్యంగా రావడానికి అలవాటు పడిపోయినాడు వెంటనే వస్తాడు. ఆరాధనకు మానేసిన వాడు ఆరాధనకు వచ్చేస్తాడు. ఆ రెండు ఎప్పుడైతే జరగవో ఈ మూడోది కూడా అప్పుడే జరగవు. జరగాలని మనం అనుకుంటున్నాం, కానీ జరగడానికి మాత్రం జరగట్లేదు. ఆదివారం చెప్పాను, శుక్రవారం అందరూ రావాలని. దానివల్ల ఎవరు వచ్చారా? క్రీస్తు ప్రభు రెండో రాకడ సమీపంగా ఉంది. ఇటువంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. మార్పు అన్నది తెలియదు. అంచేత ఎలాగ ఉన్నవాడిని అలాగే ఉండయి, అన్యాయం చేసేవాడిని అలాగే ఉండి. ప్రాణ గ్రామంలో చెప్పాడు, నేను వస్తున్నాను, ఎవరి జీవితం వాడికి పట్టుకొస్తున్నాను, మీరేం కంగారు పడద్దు అన్నాడు. అంచేత మనం ఏం కంగారు పడక్కర్లేదు. మన రక్షణ భయంతో వాళ్ళతో కొనసాగించుకుంటే, ఎవరి రక్షణ వాళ్ళ భయంతో కొనసాగించుకుంటే మరణించిన తర్వాత మనం నిశ్చయం పొందేటువంటి అవకాశం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీకు స్తోత్రాలు. గతించిన శుక్రవారం నుంచి పర్యంతం మీ మహాదయచేత, కృప చేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, సురక్షితంగా కాచి కాపాడారు. ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతిలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. రాలేకపోయినప్పుడు క్షమించి మీ చిత్తమైతే
మరొక తరుణం వారికి ఇస్తారని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా ఈ రీతిగా ప్రపంచవ్యాప్తంగా ఉదయకాల సమయంలో జరిగిన తరగతులన్నింటి వరకు మీరు సక్రమంగా నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రాత్రి జరగబోయేటువంటి తరగతులన్నింటిలో కూడా మీరు ప్రభుత్వకి మీ మహిమతో జరిగించుకుంటారని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో వాక్య భాగంలో వెళ్తున్నాము. ఇంతవరకు కీర్తన ద్వారా శుద్ధి పొందారు. వాక్యాన్ని మాకు అనుగ్రహించాలి. మీ పక్షంగా నిలబడి నాయన నేను మాట్లాడుకుంటాడుగా అపవిత్రమైన నా పెదవులు కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధమైన మీ లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి చిన్న పనులుగా నన్ను వాడు మీ నామకు మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను. ప్రవర్తించండి. ఆమె మరొకసారి అందరికీ వందనాలు. ఈ దిన వాక్యం వరకు మనం తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి మాటలు. తన ఇంటి వారిని తన స్వకీయులను సంరక్షింపకపోతే వాడు అవిశ్వాసి కంటే విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉంటాడు. దీని అర్థం ఏంటంటే ఏ కుటుంబంలో ఆ కుటుంబం, ఆ యజమాని ఆ కుటుంబ సభ్యుల్ని దేవుల్లో నడిపించాలి. అసలు ఆ కుటుంబ యజమాని నిద్రత ఉంటే మరి ఆ కుటుంబ సభ్యులు అలాగా నడతారు. మెరుగుగా ఉండడం నేర్చుకోవాలి. ఏమొచ్చినా మీరు వచ్చినా కీడు వచ్చినా కుటుంబ యజమానిగా వస్తుంది పేరు, ఇంకెవరికి రాదు ఆ కుటుంబంలో. కనుక కుటుంబ యజమాని యొక్క బాధ్యత చాలా విస్తృతమైంది. ఆ కుటుంబం దీవించబడాలంటే ఆ కుటుంబం 3 ముఖ్యమైనటువంటి పనులు చేయాలి. యజమానికి లోబడి కుటుంబ సభ్యులు ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల్ని దేవుని యొక్క భయంలో భక్తితో పెంచాల్సిన బాధ్యత యజమాని కలిగి ఉండాలి. అలాగా ఉండటంలో దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసుకోవాలి. మొట్టమొదట కుటుంబంలో యజమాని ఒకటి తెలుసుకుంటాం కాదు, కుటుంబంలో వ్యక్తులందరూ కూడా తెలుసుకోవాలి. రెండోది, కుటుంబ యజమాని కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉండాలి. అతని ఇష్టానుసారంగా అతను తీర్మానాలు తీసుకోకూడదు. కుటుంబ సభ్యులతో కలిసి మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన కలిగి సంప్రదిస్తూ వాడు అలాగా తీర్మానాలు చేస్తూ ఉండాలి. మూడవదిగా చూస్తే కుటుంబీకులు కూడా తమ హృదయాల్లో తీసుకోవాల్సిన తీర్మానాలు మనస్ఫూర్తిగా తీసుకోవాలి. యజమాని చెప్పాడు కనుక మనం వినాలి, యజమానికి లోబడి ఉండాలి అనే ఆలోచన కుటుంబ సభ్యులు కూడా ఉండాలి. చాలా కుటుంబాలు రక్షణ పొందినటువంటి కుటుంబాలు ఉన్నాయి. నోవాహు కుటుంబం ఉంది. నోవాహు తన ఇంటి వారందరితో నీతిమంతుడిగా పిలువబడ్డాడు. అబ్రాహాము కుటుంబం ఉంది. అబ్రాహాము తన కుటుంబం అంతటితో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. యెహోషువ తన ఇంటి వారందరితో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. యాకోబు తన ఇంటి వారందరితో దేవునిలో భయం కలిగి భక్తి కలిగి జీవించాడు. ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి. చెరసాల నాయకుడు ఉన్నాడు, కొర్నేలి శతాధిపతి ఉన్నాడు, లూదియా ఉంది. అవునా? మరి ఈ రాత్రి సమయంలో యాకోబు కుటుంబం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. యాకోబు ఆదికాండము 35వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలులోకి వెళ్ళి అక్కడ నివసించి
నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుము అని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనం లేచి బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదని చెప్పారు. వారు తమ యొద్ద ఉన్న అన్ని దేవతలన్నిటినీ తమ చివరనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టారు. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండేది కనుక వారు యాకోబు కుమారులను తరుమలి యాకోబును అతనితో ఉన్న గిరులందరూ కనానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు ఎక్కడ అతనికి ప్రత్యక్షమాయను దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను కనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టింది. దేవుడు తన వాక్యం మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుకుంటారు. ఇంతవరకు చదివినటువంటి విషయంలో మీకు చాలా వరకు అవగాహన అయి ఉంటుంది. యాకోబు తండ్రిని మోసం చేసి, అన్నగారిని మోసం చేసి, తల్లి యొక్క సలహా మేరకు పారిపోయి వెళ్ళిపోయాడు. ఒంటి మీద బట్టతో ఏకవస్త్రంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న సందర్భంలో బేతేలు ఒక ప్రదేశం వెళ్ళేటప్పటికి మృతుగుకి నిద్రపోవాలి, రాత్రి ప్రయాణం కష్టం, అరణ్యంలో వెళ్తాం, జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. అంతేత తన చుట్టూ రాళ్ళు పేర్చుకుని జంతువులు ఏమి అతని మీద రాకుండా భద్రతగా చుట్టూ రాళ్ళు పేర్చుకుని ఆ రాళ్ళ మధ్యలో నిద్రపోయాడు. నిద్రపోయినటువంటి సందర్భంలో దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చాడు. ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశానికి వేయబడి దేవుని యొక్క దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ కళలో చూశాడు యాకోబు. మెళుకువ తెచ్చుకుని ఇది దేవుని నివాసమే తప్ప వేరే కాదని ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. అంతకుముందు ఆ స్థలానికి లూజు అని పేరుండేది. అతడు వెళ్ళాడు, తన మేనమామ లాబాను దగ్గరికి వెళ్ళాడు. తన మేనమామ కుమార్తె రాహేలుని ప్రేమించాడు. రాహేలు కొరకు 7 సంవత్సరాలు, మరి లేయా కొరకు మరొక 7 సంవత్సరాలు కొలువు చేసి లేయాతో మరొక స్త్రీని, రాహేలుతో మరొక స్త్రీని మరి భార్యగా స్వీకరించాడు. 11 మంది పిల్లలు పుట్టారు. అటువంటి పరిస్థితుల్లో అతని మంద విస్తరించిపోతుంది. ఒంటరిగా వచ్చాడు. లాబాను యొక్క కుమారులు బెతుయేలు వగైరాసు, వీడు ఒంటరిగా వచ్చాడు, మన ఆస్తి అంతా వాడు వేసేసుకున్నాడు, వాడంతా పెద్దడైపోయాడు అని సడుక్కుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబుతో ఏమంటున్నాడు? నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సహోదరుడు ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టు అని చెప్పాడు. ఉన్న చోటు నుంచి లేవాలి. రెండోది బేతేలుకు వెళ్ళాలి. మూడోది కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. అవి యాకోబు కుటుంబంలో ఏం సంభవించినవో వాటి గురించి మనం కొద్దిగా ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాం. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఇటీవల జరుగుతున్నవి ఆయా విషయాలు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు యాకోబుతో ఏం చేశాడు? ముందు ఏం చెప్పాడు? నీవు లేచి అనేటువంటి మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసుకున్నాడు. దేవుడు చెప్పినటువంటి మాట విన్నాడండి. ఆ 1వ వచనంలో దేవుడు యాకోబుతో
నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి అన్నాడు. నువ్వు లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? నువ్వు ఉన్న చోటు నుంచి లేవాలి. యెషయా గ్రంథం 60 అధ్యాయము 1వ వచనంలో, యెషయా గ్రంథం 60 అధ్యాయము 1వ వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు. నువ్వు లెగాలి. వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిన తర్వాత లెగాలి. ఇంకా ముసుగట్టుకుని పడుకుంటానంటే కుదరదు. ఇవాళ చాలామంది సూర్యుని యొక్క వెలుతురు చూడలేకపోతున్నారు. సూర్య ఉదయాన్ని చూడలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? లేవట్లేదు. స్వామిని వాడంటే ఉతక మీద తలుపు తిరుగుతూ ఉంటుంది. స్వామిని వాడు తన పడక మీద తిరుగుతూ ఉంటాడు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ముందుకు మాత్రం వెళ్ళలేదు. వేగునే లేవాలి. లేస్తేనే దేవుడు జీవిస్తాడు. అవునా? లేవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, అందుచేత నిద్రించుచున్న ఏం చేస్తున్నావు? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తుని మీద ప్రకాశించు. నువ్వు లేస్తే క్రీస్తుని మీద ప్రకాశిస్తాడు. నువ్వు నిద్రపోతా ఉంటే ప్రకాశిస్తాడా? గెలిసేమనే తోటలో 90 చోట పెట్టి 3 ఒక చోట తీసుకెళ్ళి యేసుప్రభు ఒంటరిగా రాత్రి దూరం వెళ్ళి, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేసి శ్వాసంలో పడకుండా అని చెప్పి వెళ్తే 3 సార్లు యేసుప్రభు తిరిగి వచ్చిన వాళ్ళు 3 సార్లు నిద్రపోతే ఉన్నారు. ఆ నిద్రపోతులు నిద్రపోతూ ఉన్న వల్లనే శ్వాసన వచ్చేసింది. పేతురు గారు యేసుప్రభు ఎవరు నాకు తెలదని పొందాడు. మిగిలిన శిష్యులంతా కూడా పారిపోయారు. పేతురు అయితే దూరం నుంచి చూస్తున్నాడు ఏం జరుగుతుందని. దానికి కారణం ఏంటంటే మెలకు లేనితనం, నిద్రపోతాను. నువ్వు లేస్తే క్రీస్తుని మీద ప్రకాశిస్తాడు అనేటువంటి విషయం. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనంలో, నిర్గమకాండము 19వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పమంటున్నాడు. 3 రోజులు ముందు చెప్పాడు. 3వ దినాన్ని సిద్ధపడి ఉండాలి. వారు బట్టలు ఉతుక్కోవాలి, శుభ్రంగా ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాడు అని హెచ్చరిక చేస్తున్నాడు. అది కాను 18వ అధ్యాయంలో అబ్రాహాముతో మాట్లాడుతూ, అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాము గురించి తెలియజేస్తున్నాడు. అది కారణము 18వ అధ్యాయము 19వ వచనంలో, ఇట్లనగా అబ్రాహామును గురించి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అన్నాడు. అబ్రాహాము గురించి దేవుడు తెలుసుకున్నాడు. ఏమని? తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయాలు జరిగిస్తూ దేవుని యొక్క మార్గాన్ని గైకొంటారు, అలాగా ఆజ్ఞాపిస్తాడు అబ్రాహాము అని దేవుడికి తెలుస్తుంది. నేటి మన కుటుంబాల్లో కుటుంబ యజమానులు వారి కుటుంబ సభ్యులకు దేవుని మాటలు వినండి, దేవుని బాటకు నడవండి, దేవుని మాటకు లోబడండి అని చెప్పేటువంటి యజమానులు ఎంతమంది ఉన్నారు? ఆలోచన కలిగి ఉండాలి. యెహోవాకు అబ్రాహాము గురించి తెలిసింది. అందుచేత అబ్రాహామును పిలిచాడు. నువ్వు ఉన్న చోటున లేచి నేను చెప్పబోయేటువంటి, నేను చూపబోయేటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. యెహోషువ కూడా, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో, యెహోషువ 24వ అధ్యాయము
15వ వచనంలో ఇశ్రాయేలు అందరితో కూడా చెప్తున్నాడు. యెహోవాను కనాను చేరిన తర్వాత వారితో చెప్పేటువంటి మాటలు ఏమైతే ఉన్నావో అవి ఇక్కడ యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను చూసిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అందరినీ మీ పితరులను సేవించిన దేవతలను సేవించదరో అమోరీయుల దేశంలో మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింప కోరుకున్నాను నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించదము. ఒక కుటుంబ యజమానిగా యెహోషువ తీసుకున్నటువంటి తీర్మానం 7 దినాల్లో కుటుంబ యజమానులు తీసుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన కలిగి ఉండాలి. మీరు ఎవరిని సేవించినా మీ ఇష్టం, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాము అనేటువంటి తీర్మానము తీసుకునేటువంటి కుటుంబ యజమానులు ఈ దినాల్లో ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలీయులతో ఇట్లా మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. ఎప్పుడట? ఇశ్రాయేలీయులతో సమూయేలు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు విగ్రహారాధకులు అయిపోయారు. అస్తారోతు దేవతల్ని ఆరాధిస్తున్నారు. వాడు సమూయేలు చెప్తున్నాడు అలాగా చేయటం వల్ల వాళ్ళు ఏమైపోయారనమాట. అది మందసము పట్టుబడ్డది. అక్కడ 20 సంవత్సరాలు అయిపోయింది. ఇశ్రాయేలీయులు అందరూ యెహోవాను అనుసరింపకుండా దుఃఖిస్తున్నారు. అప్పుడు చెప్తున్నాడు సమూయేలు, మీరేం చేయాలంట? మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళీపోవాలి. కుటుంబ యజమానిగా ఆ సమాజానికి నాయకుడిగా సమూయేలు తెలియజేస్తున్నాడు, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మరలుకోండి. మీ కుటుంబాలన్నీ రావాలి. అక్కడ మీరేం చేయాలి? అన్య దేవతల్ని అస్తారోతు దేవతల్ని మీ మధ్య నుండి తీసివేయాలి. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాన్ని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఈ దినాల్లో మన కుటుంబాలు కూడా కొన్ని శోధనలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, అనేకమైనటువంటి నష్టాలకు గురవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏం చేయాలన్నమాట? విగ్రహాలను విడిచిపెట్టాలి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాము అదే విగ్రహం. ఆ విగ్రహాన్ని విడిచిపెట్టాలి. అందరూ విడిచిపెట్టాలా? కొందరు విడిచిపెట్టాలా? అందరూ కుటుంబంలో సభ్యులందరూ. మనం కుటుంబంలో వండుకు తింటాం. ఆ పాత్రలోకి అందరూ తింటారా? కొందరు తింటారా? మరి మరి సంతోషం అందరూ పంచుకునేటప్పుడు, దుఃఖం అందరూ పంచుకునేటప్పుడు మరి భక్తి కూడా అందరూ పంచుకోవాలి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తే అవి నా కొడుకండి ఆడ సంగతి నాకేం తేవాలండి, నా కూతురండి ఏమో అండి అలా ఆయన ఇష్టమండి అలాగంటే దాగదు. కుటుంబ యజమాని బాధ్యతగా ఒకడు తన స్వకీయులను సంరక్షించకపోతే వాడు అపవిశ్వాసి కంటే చెడ్డవాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఉన్న స్థలం నుంచి లేవాలి. ఎక్కడున్నావో నువ్వు ఆ స్థలం నుంచి లేవాలి. యెహోషువ అక్కడ లేచాడు. ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తు నుంచి లేచి వచ్చాడు. వచ్చాడా లేదా? యెహోషువ కాలేబు ఇద్దరు కూడా ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు, కనాను చేరిన వాళ్ళు యెహోషువ కాలేబు మాత్రమే. మిగిలిన వాళ్ళంతా కూడా అరణ్యంలో రాలిపోయారు. మళ్ళా పుట్టారు, మళ్ళీ పెరిగేవాళ్ళు. కానీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన వాడు మాత్రం యెహోషువ కాలేబు. లేచి నడవాలి. ఇక్కడ యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి అన్నాడు. మొట్టమొదటిగా ఏం చేయాలి? లేవాలి. మనం లేస్తున్నామా? ఎక్కడున్నా మనం ఎక్కడి నుంచి లేస్తున్నాము? దేవుడు మనకి ఆశ్రయ దుర్గము అనేటువంటి విషయాన్ని గుర్తిస్తున్నాము. మనం లేస్తున్నామా? ఎక్కడున్నవాడు అక్కడే ఉంటున్నాడు. అవునా? లేస్తున్నాడా? పాపంలో ఏ పాపంలో ఉన్నావో ఆ పాపంలో ఉంటున్నావు. ఏ దురలవాటులో ఉన్నావో ఆ దురలవాటులో ఉంటున్నావు. ఆ దురలవాటు నుంచి లేస్తున్నావా? విడిచి వస్తున్నావా? ఒక్కసారి ఆలోచన కలిగి ఉండాలి. ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనంలో
ఆ, నీ పితరుల దేశమునకు నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. తిరిగి వెళ్ళుము. నేను నీకు తోడై ఉండుదునని నేను నీకు తోడై ఉండదును యాకోబుతో చెప్పగా యాకోబుతో చెప్పాడు. ఎప్పుడండి? 1వ వచనం చూస్తే, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాసి సంపాదించిన చెప్పుకున్న మాటలు యాకోబు విని. యాకోబు గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. బామ్మర్దులే, బామ్మర్ది అంటే బతుకుపోతారంట. కానీ బతుకుపోతున్నారా? బామ్మర్ది మా తండ్రి అసంతా మన తండ్రికి కలిగింది యావత్తు యాకోబు తీసుకున్నాడు. మన తండ్రికి కలిగిన దానివల్ల ఈ యావదాసి సంపాదించిన చెప్పుకుంటున్నారు వాడు. మరియు అతడు లాభాను ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. మామగారి ముఖం చూసేటప్పటికి ఆ ముఖంలో మార్పు వచ్చేసింది. మనకి మొత్తం ఎంత ప్రేమగా ఉన్నాడు ఆ ముఖం. ఇప్పుడు ప్రేమ లేదు. ప్రేమ పోతే ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది. ఉంటే ప్రేమ, ద్వేషం ఉండదు. ద్వేషము ప్రేమ రెండు ఒకటి మనం ద్వేషిస్తే ద్వేషించన్నా ద్వేషించాలి, ప్రేమించన్నా ప్రేమించాలి. అంతేగాని ఒక పక్క నుంచి ద్వేషిస్తూ ఒకరికి ప్రేమిస్తాం అన్నది జరగదు. అలా చేసేవాళ్ళు ఏమన్నారంటే వేషధారులు అన్నారు. పైకి భక్తిగా పైకి ఎంతో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు, ఆ లోపల గోతులు తీసేస్తూ ఉంటారు. ఉంటే ప్రేమ ఉండాలి, లేకపోతే ద్వేషం. దిలీలా సంసోనుతో ఎంతో ప్రేమతో మాట్లాడింది, లాలించింది, బుచ్చరించింది. వాడి యొక్క ఆ ప్రాణ రహస్యాన్ని తెలుసుకునే వరకు లాలించేసింది. నమ్మేసాడు పాపం. నమ్మేసి చెప్పేశాడు. ఏమైపోయాడు? నమ్మక ద్రోహం చేసింది దిలీలా. అటువంటి వాడు ఉన్నారు. అంటే దిలీమి గారు ఉంటారు. నీ సహోదరిని ఎవడే నమ్మద్దు. ప్రతి సహోదరుడు ఈ పంప ఉంచుతున్నాడే, ఏ సహోదరిని నమ్మొద్దు. దావీదు గారు అంటున్నాడు, ప్రభువా నేను నమ్మి ఆశ్రయించాను, మనుషులు ఏం చేయలేదు, వారి గురించి నేను భయపడ్డాను. మనుషులను ఆశ్రయించకూడదు. ఈవేళ సర్వలోక మర్యాద చొప్పున రాజు కావాలని సమూయేలుని అడిగిన సందర్భంలో సమూయేలు చాలా బాధపడ్డాడు ఇశ్రాయేలు విషయంలో. దేవుడు అతనితో చెప్తున్నాడు, నిన్ను కాదు విసర్జించడం, వాడు నిన్నే విసర్జించాడు. ఈవేళ ఆదివారం చెప్పాను, శుక్రవారం బైబిల్ తరగతి రమ్మని ఎవరు రాలేదు. రానివారు రాకుండానే పోయారు, వచ్చేవాడు వచ్చారు, రానివాడు రాకుండానే ఉన్నారు. దాని గురించి నేను బాధపడకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు నాతో. నువ్వు చెప్పిన మాట లక్ష్యం చేయడం కాదు, వాడు నన్నే లక్ష్యం చేయలేదు వాడు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అవునా? ఎవరు దేవుని మాట వింటారో, ఎవరు దేవుని బాటలో నడుస్తారో వారు మాత్రమే జీవించబడతారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. లాభాల యొక్క ముఖము మునుపటి వలె, నిన్నటి మొన్నటి వలె కనబడలేదు. అప్పుడు యెహోవా మాట్లాడుతున్నాడు యాకోబుతో, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండెదను అని యాకోబుతో చెప్పాడు. ఎవరితో? అప్పుడు యాకోబు అయినాడు, పొలంలో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపించి వారితో ఇచ్చాడు. తన భార్యలిద్దరిని కూడా పిలిచి, ఇదో మీ తండ్రి మొహం ఎలా ఉంది అని సంప్రదించాడు. మరి ఇవాళ కుటుంబాల్లో యజమాని భార్యతో సంప్రదిస్తున్నాడా? ఏం చేయాలి, ఈ పరిస్థితి ఎలా ఉంది, ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి కుటుంబ యజమాని ఎంతమంది ఉంటారు? అలా ఉంటే మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. నలభై 42వ వచనంలో, ఆదికాండం 31వ అధ్యాయంలోనే 42వ వచనంలో, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాగా తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను బట్టి చేతులతోనే పంపివేసేందుకు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించిన నీ లాభాలు దగ్గర నుంచి భార్యల్ని, దాసిల్ని, పిల్లల్ని, మంగల్ని తీసుకుని వెళ్ళిపోయాడు యాకోబు. 3 దినాలు ప్రయాణం అయిపోయింది. అప్పుడు వచ్చాడు వెనకాల లాభాన్ని, వెళ్ళిపోయాడు. కీడు చేయాలని వచ్చాడు, కానీ దేవుడు లాభంతో మాట్లాడాడు. అదే విషయాన్ని యాకోబు లాభంతో చెప్తున్నాడు. నా దేవుడు ఏం చేస్తున్నాడు?
నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన నాకు తోడుగా ఉండకపోతే ఈ పాటికి నీవు నా ప్రయాసం అంతా కూడా, నా చేతులు కష్టార్జితం అంతా కూడా నువ్వు దోచుకుని పోయేవాడు అని చెప్పారు. దేవుడు తోడుగా ఉంటేనే మనం ఏమైనా చేయగలం. దేవుడు తోడు లేకుండా ఉంటే మనం ఏమి కూడా చేయలేము. 16వ కీర్తన 11వ వచనంలో 16వ కీర్తన 11వ వచనం, జీవమార్గము నీవు నాకు తెలియజేసదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని దావీదు గారు తెలియజేస్తున్నారు. ఆ మాట మనకు అర్థం కాకే దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. దేవుని సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం ఉంది అనేటువంటి విషయాన్ని యాకోబుకి గుర్తుంది, దావీదుకి గుర్తుంది. ఈ రాత్రి సమయంలో మరి నీకు గుర్తుందా? గుర్తుంటే వచ్చున్నావు. మీరు అనొచ్చు మాకు గుర్తుంది కాబట్టి వచ్చామండి. మరి రానివాడు ఏంటి? వాళ్ళకి గుర్తులేదన్నమాట, వాళ్ళకి తెలియట్లేదన్నమాట. అవునా? 42వ కీర్తన 2వ చరణంలో, 42వ కీర్తన, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని ఆశపడుతున్నాను. మనం ఏమంటాం? దేవుని సన్నిధి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాము, ఆయన సన్నిధి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటా ఉంటారు కదా. ఎప్పుడు వెళ్ళాలి దేవుని సన్నిధి కానీ ఆశపడుతూ ఫరోహు కుమారులు ఈ దైవజ్ఞానాన్ని దర్శించారు కనుక మనం ఇక్కడ యాకోబు గురించి మనం నేర్చుకునేటంటే అక్కడ లేవాలి. ఇంచేత ఆపద వచ్చేసింది యాకోబుకి. ఆపద నుంచి తప్పించగలిగిన శక్తి ఎవరికి మాత్రం ఉంది? దేవుడికి మాత్రమే ఉంది. మరి మనకు వచ్చిన ఆపద తప్పించడానికి ఆయనే. కానీ ఆ సంగతి మనం మర్చిపోతున్నాము. మన సొంత ప్రయత్నాలు చేసుకుని ఆ యొక్క ఆపదను తప్పించుకోవాలని అనుకుంటున్నాం. 50వ కీర్తన 15వ వచనంలో, ఆపత్కాలంలో నీవు నన్ను గుర్తి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపచేదవు అన్నాడు. ఆపత్కాలంలో నీవు నన్ను గుర్తి మొరపెట్టు. ప్రజల దగ్గరికి వెళ్ళకు, వ్యక్తుల దగ్గరికి వెళ్ళకు. 50వ కీర్తన 15వ వచనం దావీదు గారు చెప్తున్నాడు. ఆపత్కాలంలో నీవు నన్ను గుర్తి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచదు. దేవుని మహింపరచడానికి ఆయన మనల్ని విడిపిస్తున్నాడు. ఇక్కడ యాకోబును విడిపించాడు, యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబుతో నీవు ఇక్కడి నుంచి లేచి వెళ్ళమంటున్నాడు. ఎక్కడున్నాడు? అన్యుల దగ్గర ఉన్నాడు. మరి లాభాన్ని వాళ్ళ విగ్రహాలు కదా. అంచేత ఆ గృహదేవతను కూడా రాహేలు దొంగిలించి తెచ్చేసింది. విగ్రహారాధన దగ్గర నుంచి లేమంటున్నాడు. నువ్వు ఇక్కడి నుంచి లేచి నువ్వు మొట్టమొదటిగా మాట ఏంటి? లేవాలి. లేవాలి. ఎక్కడ లేవాలి? విగ్రహారాధన నుంచి లేవాలి, అన్ని ఆచారాల నుంచి లేవాలి. అక్కడ నుంచి మనం ప్రత్యేకించబడాలి. అపొస్తలుల 2వ అధ్యాయంలో పేతురు గారు చెప్తున్నారు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండి మీరు రక్షించబడాలి. మూర్ఖులతో కలిసి ఉండకూడదు, ఈ లోకంతో పొత్తు పెట్టుకోకూడదు, ఈ లోకస్తులతో కలిసి ఉండకూడదు. నువ్వు రక్షించబడ్డ నీవు ప్రత్యేకంగా ఉండాలి, అంతే తప్ప వారితో మిళితమైపోకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 5వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 5వ వచనం, కావున మీరు వారికి చేయవలసింది ఏమనగా, వారి బలిపీఠములను పడదోసి, వారి విగ్రహములను పగులగొట్టి, వారి దేవతాకర్మలను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళేటువంటి దేశంలో నువ్వేం చేయకూడదు? 2వ వచనం నుంచి, నీ దేవుడు నీకు పోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో బియ్యమనకూడదు, వారి కుమారుడికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింప. ప్రస్ఫుటంగా చెప్తున్నాడు అక్కడ, అన్యులతో సహవాసం చేయకూడదు, అన్యుల పిల్లలను తీసుకోకూడదు,
అన్యుల పిల్లలకి నీ పిల్లల్ని ఇవ్వకూడదు, వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళ విగ్రహాలని ఏం చేయాలి, నశింప చేయాలి, వారికి చేయాలి, వాళ్ళ బడిపిటాలని పడద్రోయాలి, వాళ్ళ విగ్రహాలను పగలగొట్టాలి. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ ఆచారాలని మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. క్రైస్తవులను పిలువబడుతూ అన్యులను తీసుకొచ్చి శుభకార్యాలకి వాళ్ళ పెద్దలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తే అది చేస్తున్నారు. అంతే క్రైస్తవులు చేస్తున్నారా లేదా? మన గ్రామంలోనే జరుగుతుంది అలాగా, మన సంఘంలోనే జరుగుతుంది అలాగా. సంఘ సభ్యులు పిలవట్లేదు, అన్యులైనటువంటి చుట్టాలను వాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళు ఏదో అన్ని ఆచారాలు చేస్తుంటే ఆ ఆచారాలని అనుసరించి వాళ్ళు చేస్తున్నారు. అమ్మ ఆ బుట్ట అక్కడ పెట్టు, ఈ తట్ట ఇక్కడ పెట్టు, ఆ పళ్ళెం ఇక్కడ పెట్టు, ఆ పువ్వులు ఇక్కడ పెట్టు అని ఎవరు చెప్తున్నారు? అన్యులు వచ్చి చెప్తున్నారు. వాళ్ళతో అసలు సాంప్రదాయం ఉండకూడదని చెప్పి దేవుడు చెప్తుండే వాళ్ళని నిత్యం ఎక్కించుకుని ఇక్కడ క్రైస్తవులు విడిపెట్టేసి వాళ్ళని తెచ్చుకుని వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారు. మరి దేవుని యొక్క కృప ఎలాగ మన మీద కుమరించాడైనా? దేవుని మాట వింటే దేవుడు చేస్తాడు. దేవుని మాట పెట్టి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుని యొక్క దీవులు ఎట్లా వస్తాయి అనేటువంటి విషయం మనం ఆలోచించాలి. అక్కడ నివసించాలి, ఇక్కడి నుంచి లేవాలి, దేవుని దగ్గరికి వెళ్ళి నివసించాలి, బేతేలుకి వెళ్ళి నివసించాలి, దేవుని ప్రజలతో కలిసి ఉండాలి. అక్కడేం చేయాలంట? బలిపీఠం కట్టాలి. బలిపీఠం అంటే ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో జీవితాన్ని మనం కట్టుకోవాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనంలో, సామెతలు 14వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెట్టును. యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయపెట్టగలవాడు. కుడిలగీతుడు ఆయనకు తిరస్కరించేవాడు, ఆయనను తిరస్కరించాడు. యథార్థంగా కష్టాలు వచ్చేసినాయి, ఇబ్బందులు వచ్చేసినాయి, కుటుంబంలో శోధన వచ్చేసింది. ఏం చేయాలి? కుటుంబ యజమాని, కుటుంబ సభ్యులు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అబ్బాయి అలా కాదండి, నేను ఒక విగ్రహం పట్టుకొస్తాను, నేను ఒక బొమ్మనట్టు తగిలించుకుంటాను అని భర్తని, భార్య ఏమో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే సుఖమండి. భర్త ఏమో విగ్రహారాధకుడుగా ఉన్నాడు, ఆ లేనిపోయిన బొమ్మలను పట్టుకొచ్చి అక్కడ తగిలించుకున్నాడు. భార్య ఏమో ఏడు చేస్తుంది, పాపం చేస్తుంది. మరి ఆ పాపం దేవుని సన్నిధికి వెళ్తుందా? కుటుంబం అంతా చేయాలి, కుటుంబం అంతా దేవుల్లో ఉండాలి. యాకోబు తన కుటుంబం అంతటితో ఉన్నాడా? అబ్రాహాము తన కుటుంబం అంతటితో ఉన్నాడు. కొర్నేలి శతాధిపతి తన కుటుంబం అంతటితో కలిసి ఉన్నాడు. లూదియా తన కుటుంబం అంతటితో కలిసి దేవుని ఆరాధించారు. మరి మన కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధిస్తున్నామా? దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టుకుంటున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. యేసు ప్రభువు చెప్తున్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తగిలి కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండు. ఎవరి మాట వినాలి? క్రీస్తు ప్రభు మాట వినాలి. ఆ మాటలు బట్టి చేయాలి తప్ప మనుషులు చెప్పేటువంటి మాటలు వినకూడదు. మనుషులు అలా చెప్తారు, మనుషులు చాలా చెప్తారు. దేవుని నుంచి దూరం. ఆ కాలికి నల్లతాడు కట్టాలంట. ఎందుకు కట్టాలి నల్లతాడు? ఎవరు చెప్పారు నల్లతాడు కట్టుకోమని? ఎక్కడ ఉందా? ఎవరు చెప్తున్నారు? ఇంట్లో ముసలాళ్ళు చెప్తున్నారు. పిల్లలు అడుగుతుంటే అబ్బే మా మామ కట్టిందండి, మా తాత ఇచ్చాడండి అని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? నువ్వు దేవుని పెట్టవయ్యండి, దేవుడిలో నడుస్తూ ఉండి దేవుని మాటలు చెప్పడం మానేసి అన్యుల యొక్క ఆచారాలు ఆచరిస్తూ ఆ తాడు కట్టుకోవడం, ఆ బొమ్మలు అట్టుకొచ్చి ఇంటికి తగిలించడం, ఇవన్నీ ఎవరి పని? మరి పెట్టుకుంటున్నారు. అన్యుల ఆచారాలు ఆచరించకూడదు, అదే చెప్తున్నాడు. అన్యులు చేస్తున్నారు అలాగా, నువ్వెందుకు చేస్తావు? నువ్వు దేవుడు నమ్ముకున్నావు, దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భక్తి ఉంది. అప్పుడు నీ కుటుంబం అంతా అలా ఉండాలి. అంటే నాకేం తెలవదండి, ఆడికి వచ్చి పెట్టాడా? నీకు తెలవకుండానే వచ్చేసిందా? నీ ఇంటికి వచ్చేసిందా? నీకు తెలవకుండానే. నీ గోడలకి ఎక్కేసిందా బొమ్మ? నీకు తెలవకుండానే. అంటే దేవుడి కంటే ఎక్కువగా దాన్ని భయపడుతున్నావు, నువ్వు దానికి లోపడుతున్నావు. దేవుడు గొప్పవాడని నువ్వు అనుకుంటే ఆ బొమ్మను అక్కడ ఉంచో, తీసి పడేస్తావు అంతే. ఎవడన్నా పట్టుకొచ్చి పెట్టాడనుకో, ఈ బొమ్మను అక్కర్లేదని తీసి అవతల పడేస్తా.
కానీ నా ప్రజలు నా మాట వింటారు అంటున్నాడు. దేవుడేనా, నా దేవుడే అంటున్నావు కానీ ఆయన మాట వింటలేదు. నా తండ్రి అంటున్నాను కానీ ఆ తండ్రి మాటకు లోపడతలేదు, దెయ్యాలకు లోపడుతున్నారు. మరి దేవుని దీవులు ఎలా వస్తాయి? ఆలోచన కలిగి ఉండాలి సార్. ఎబ్రీ పత్రిక 3:3 ప్రతి ఇల్లు ఎవరి చేతైనా కట్టబడుతుంది, అన్ని ఇల్లు కట్టింది దేవుడి అని చెప్పబడుతున్నాడు. దేవుడే కట్టున్నాడు. ఎబ్రీ పత్రిక 3:3 ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడతారు. సమస్తమును కట్టినవాడు దేవుడే అనేటువంటి. దేవుడే కట్టాడు, నువ్వు కట్టుకోలేదు. యెహోవా ఇల్లు కట్టించని ఇళ్ళ దాన్ని కట్టువారి ప్రయత్నం. యాకోబు అనుకున్నాడా, నాకు 2 భార్యలు 2 దాసీలు 12 మంది పిల్లలు ఉంటారు వస్తారు అని అనుకున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు పై మీద బట్టేసుకుని వెళ్ళిపోతున్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, చెప్పాడు నువ్వు వెళ్ళేటువంటి చోట. అప్పుడు ఆ కళ తర్వాత తెలిసిన తర్వాత, వీడికి వచ్చిన తర్వాత, నేను వెళ్ళబోయేటువంటి చోటు నాకు ఆహారము వస్త్రం సంతృప్తిగా లభిస్తే నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అన్నింటిలో దశింపాలు ఇస్తాను అని మొక్కుకున్నాడు. ఆయన దేవుడు మొక్కుకోమన్నాడా? లేదు. తిరిగి వచ్చేటప్పుడు తలదాడి మర్చిపోయాడు. మరి యాకోబు మర్చిపోయాడు, మనం మర్చిపోలేదు. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏమన్నాను? ఆదివారం ఆరాధన మానతున్నాను, ఏ ఒక్క ఆదివారం కూడా మానడానికి వీల్లేదని చెప్పాను. ఒప్పుకున్నావు కదా, బైబిల్ తరగతి మానద్దని చెప్పాను. అన్ని ఒప్పుకుంటేనే కదా బాప్తిస్మం ఇచ్చాను నేను, అన్ని ఇష్టపడితేనే కదా నేను. మరి బలవంతంగా ఏమైనా మత మార్పిడి చేసినా? మీకు ఇష్టమైతేనే కదా వాక్యం చెప్పి ఆ వాక్య ప్రకారంగా మీరు నడుస్తారంటేనే సంఘంలో చేర్చడానికి బాప్తిస్మం ఇచ్చానే తప్ప బలవంతంగా ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చానా? లేదు కదా. మరి మాట తప్పేస్తే ఏమైనట్టు? యాకోబు అలాగే తప్పొచ్చేసాడు. తప్పొచ్చేసి దేవుడు అనుకున్నాడు ఏంటి? ప్రసంగి ఇంట్లో చెప్తాడు, నువ్వు మొక్కుకొని చెల్లించకుండా ఉండనంటే అసలు మొక్కుకోకుండా ఉండవే మంచిదన్నాడు. నువ్వు మొక్కుకుంటే ఆ మొక్కుపడే దేవుడు అలాగా ఎంత అలాగే మొక్కుకున్నాడు. యుద్ధంలో ఓడిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. నేను ఎప్పుడైతే నేను తెగిస్తే నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఎదురొస్తుందో దాన్ని అర్పించేస్తానన్నాడు. దేవుడు వెంటనే జయించేశాడు. మొక్కుకున్నాడు కదా, జయించేశాడు. తిరిగి వచ్చేస్తున్నాడు. ఒక కుమార్తె, యెఫ్తా కుమార్తె, దండ పట్టుకుని జయమాల పట్టుకుని డ్యాన్సులు వేసుకుంటూ చిలికత్తులతో నా తండ్రికి మొట్టమొదటి జయమాల నేనే వేయాలి అని చెప్పి అప్పుడే రాకుండా ఆమె ముందేస్తుంది. ఎక్కడ చచ్చిపోయాడు అంతే యెఫ్తా. అయ్యో నా కుమార్తె నన్ను చంపేసావమ్మా అంటున్నాడు. ఏం డాడీ ఏమైందంటే ఇలాంటి దాని గురించి నువ్వు చింతపడవు, నువ్వు అన్నట్టుగానే దేవుడికి ఇచ్చేది కానీ నాకు టైం అని 2 నెలలు 3 నెలలు అడిగింది. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. వచ్చిన తర్వాత యెఫ్తా ఎలాగ చేయాలని అనుకున్నాడో అలాగే చెల్లించేశాడు. అది మొక్కుకొని చెల్లించకుండా ఉండడం కంటే మొక్కుకోకుండా ఉండటమే మంచిది. నిన్ను ఎవడు బాప్తిజం పొందమన్నాడు? నేను బలవంతంగా పొందమని అని చెప్పాడా? మరి ఎందుకు పొందావు? మరి ఆగాడించిన మాట ఏం చేస్తున్నావు? మరి నెరవేర్చుకుంటావా? లేదు కదా. మరి అప్పుడు నా మాట విని మాట చెప్పుకుని చేసేవాడే బండ మీద తల్లి కట్టి బుద్ధిమంతుని కోరు అంటాడు. మరి వినకపోతే బుద్ధిహీనుడిగా లెక్కలోకి పడుతున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. యాకోబు కుటుంబంలో మొట్టమొదటి సంఘటన ఏంటన్నమాట? దేవుని ఆజ్ఞలు తెలుసుకున్నాను. రెండవ సంఘటన ఏంటంటే యాకోబు కుటుంబంతో ఆయన చేయాల్సిన పనులు చెప్తున్నాడు. ఏమని? 2వ వచనంలో 35వ అధ్యాయం, ఆదికాండము 35వ అధ్యాయము 2-3 వచనాల్లో, ఆదికాండం 35వ అధ్యాయం 2-3 వచనాలు. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకుని. ఏమంటున్నాడు? మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేశారు. అన్ని ఆచారాలు ఉన్నాయి. అన్య దేవతలు మాత్రమే కాదు, అన్ని ఆచారాలు ఉన్నాయి. భర్త బయటకు వెళ్తున్నాడు, భార్య జంతో నీళ్ళట్టు ఎదిరిపోతుంది. క్రైస్తవులే
భర్త బండి వేసుకుని బయలుదేరుతున్నాడు, ఎదురు ఎవడొస్తుందో చూడండి అంటున్నాడు. క్రైస్తవులే, అన్ని ఆచారాలు. ఇవాళ ఏం వారం? మంగళవారమా? అందులో ఆ పని చేయకూడదు. ఎవడంటున్నారు? క్రైస్తవులే. అన్ని ఆచారాలు. దేవుడు చేసిన ప్రతిదీ మంచిదే, ఏది చెడ్డది కాదు. దేవుడు సృష్టి చేసినప్పుడు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కానీ నరులు ఒంటరిగా ఉండటం మాత్రం మంచిది కాదు అన్నాడు. సాటిని సహవాసం చేయాలని చేశాడు. దేవుడు చేసిన సృష్టి అంతా కూడా మంచిదే. దేవుడు చేసిన రోజులన్నీ మంచివే. ఒకటి మంచిది కాదు, ఒకటి చెడ్డది కాదు, అన్నీ మంచివే. కానీ మనం పెట్టుకుంటున్నాం, ఎవరు పెట్టుకుంటున్నారో ఈ మనుషుల యొక్క ఆచారం. అంటే అన్య దేవతల్ని పారవేయాలి. రాహేలు తన తండ్రి విగ్రహాలు తెచ్చుకుంది, ఒంటెల సామాను పెట్టిలో భద్రపరిచింది. ఆ పెట్టి మీద కూర్చుని ఆ లాభాన్ని వచ్చి మొత్తం అంతా చిక్చేస్తే ఈ రాహేలు ఆ పెట్టి మీద తగలేదు. అడుగుతున్నాడు, అమ్మా నీ పెట్టి చెక్ చేయాలి అంటే, డాడీ నేను కడగా ఉన్నాను, నేను లేవలేనన్నాను. ఆ పెట్టి కింద ఉన్నాయి, ఆ పెట్టిలోనే ఉన్నాయి. ఆ విగ్రహాలు తెచ్చుకుంది. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, మీలో ఉన్న విగ్రహాల్ని పారవేయి. విగ్రహం మనలో ఉంటే నిగ్రహాన్ని కోల్పోతాం. దేవుని మీద నిగ్రహం ఉండదు. విగ్రహం మనలో ఉంటే దేవుని యొక్క దేవుని రాదు మనకి. ఆకాశం చెప్తమైన తీసుకొచ్చాడు, కుటుంబం అంతా కూడా నాశనమైపోయారు, రాళ్ళ గొప్పగా వేయబడ్డారు. ఒక్కడే కుటుంబ యజమాని చేశాడు. మిగిలిన వాళ్ళకి తెలీదా? తెలుసు. వారించారా? లేదు. అందుచేత కుటుంబం అంతా కూడా తగలబట్టబడ్డారు, భూమిలో పాతిపెట్టబడ్డారు, రాళ్ళతో కప్పబడ్డారు. కుటుంబ యజమాని ఎలా ఉండాలి? యాకోబు ఏం చెప్తున్నాడు? వాళ్ళందరినీ పిలిచి అంటున్నాడు, మీలో ఉన్నటువంటి అన్య దేవతల విగ్రహాలని పారవేయండి. అంటే దేవునికి ఇష్టం కానిటువంటి కార్యక్రమాలన్నీ తీసేయాలి. మన కుటుంబాల్లో దేవునికి ఇష్టం కానిటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చాలామంది. ఇంట్లో ఒక కుటుంబంలో అందరూ ఒక్కొక్కడో చేస్తున్నాడు, ఇద్దరు చేస్తున్నారు, ముగ్గురు చేస్తున్నారు. అందరూ దేవునికి లోబడి ఉండట్లేదు. కొంతమంది దేవుడిని ఆరాధిస్తే కొంతమంది దెయ్యాన్ని ఆరాధిస్తున్నారు. చేస్తున్నారా లేదా? మన నుండి ఆశీర్వాదాలు వస్తాయా? రావు. కానీ దేవుని యొక్క దీవెనలు రావాలంటే నీ కుటుంబం అంతా కూడా విగ్రహాలని పారవేయాలి. దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు తీసివేయాలి. ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనంలో ఒక భిక్షగాడు ఉన్నాడు. మార్కు సువార్త, గుడ్డివాడు త్రావు ప్రక్కన కూర్చుని భిక్షం అనుకుంటున్నాడు. అటువంటి వ్యక్తి ఆ మార్గంలో యేసుప్రభు వెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. యేసుప్రభుని పిలుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు అని చెప్పి అని. యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేయి మొదలుపెట్టాడు. 47వ వచనంలో నజరేయుడని యేసు అని వాడు విన్నాడు కదా. వాడి పేరు కూడా ఇక్కడ ఉంది, తీమయి కుమారుడు బర్తిమయి. 46వ వచనం.